అనామిక అత్తగారితో, అత్తయ్య, ఇంట్లో ఉండి చాలా బోర్ కొడుతుంది అత్తయ్య, సరదాగా ఎక్కడికన్నా వెళ్దాం అత్తయ్య. ఎక్కడికి వెళ్దాం నువ్వే చెప్పు. మా చిన్నప్పుడు వేసవికాలం వచ్చిందంటే అలా చెరుగట్ల మీదకి వెళ్ళేవాళ్ళం, చేపలు పడుతూ ఉండేవాళ్ళం. కొన్ని చేపలు సింపుల్గా దొరికేవి, ఎందుకంటే నీళ్లుండవు కదా కొన్ని వాటిల్లో. ఎండాకాలం చెరువులు కాలువలు అన్నీ ఎండిపోతూ ఉంటాయి. అప్పుడు చాలా చేపలు తెచ్చుకునేవాళ్ళం అత్తయ్య. ఇప్పుడు కూడా సరదాగా అలా చెట్ల గట్ల మీదకి వెళ్ళి చెరువులో ఉన్న చేపలు పట్టుకొద్దామా? వామ్మో, నలుగురు జుత్తి ఏమనుకుంటారు ఏమో. ఇంకేమైనా చెప్పమ్మా, ఇట్లాంటి మాయదారి పనులు వద్దులే. ఆ నలుగురు ఏమనుకోరులే కానీ మీరు నాతో పాటు వస్తారా రారా, ఒక మాట చెప్పండి. అప్పుడు శారద, సర్లే, తొందరగెళ్ళి మన భర్తలు వచ్చి త్వరగా వచ్చేద్దాం మరి. అందుకు అనామిక సరే అంటుంది. ఇక ఇద్దరూ కలిసి చెరువు గట్ల దగ్గరకు వెళ్తారు. అక్కడ చెరువులో గాలం వేసి చేపలు పడుతూ ఉంటారు. చాలాసేపు అవుతుంది. ఎండేమో మండిపోతూ ఉంటుంది. అమ్మో అనామిక, ఈ ఎండకి నా వల్ల అవదే, ఇంటికి వెళ్ళిపోదాం పద. ఈ చేపలు కూడా పడట్లేదు. అబ్బా, ఇప్పుడే కదా అత్తయ్య వచ్చింది, అప్పుడే వెళ్ళిపోదాం అంటారేంటి? కొంచెం సేపు ఉందాం అత్తయ్య, నాకు బాగా ఆకలేస్తుంది, అందుకే వెళ్దాం పద అంటున్నా. ఈ ఎండకి నాకు తలనొప్పి వచ్చేస్తుంది. మీరు ఈ మాటలు అంటారని చెప్పే ముందుగానే భోజనము, తలనొప్పి మాత్రలు, జండు బాం కూడా తీసుకొచ్చాను. ఆ మాట విని శారద, నువ్వు మామూలు దానివి కాదు అని అంటూ ఉండగానే ఇంతలో అనామిక ఒక పెద్ద చేపని చెరువులో నుంచి పైకి లాగుతుంది. అది చూసి అనామిక పెద్దగా నవ్వుతూ, అత్తయ్య చూసారా, ఎంత పెద్ద చేపను బయటికి లాగాను, మీకు కూడా ఎంత పెద్ద చేప వస్తుంది చూడండి అని అంటుంది. ఆ మాట విన్న శారద, సరే సరే, అయితే నేను కూడా పెద్ద చేపే పడతా అని అంటుంది. ఇంతలో శారదకి కూడా ఏదో తగులుతున్నట్టుగా అనిపించటంతో తను బయటకు లాగుతుంది. తీరా చూస్తే అది చేప కాదు, ఒక పెద్ద పాము. పామును చూసి శారద భయంతో కేకలేస్తూ ఉంటుంది. అమ్మో, పాము పాము, వామో పాము అంటూ అక్కడి నుంచి భయంతో కొంచెం దూరం పరిగెడుతుంది. అనామిక పెద్దగా నవ్వుతూ ఉంటుంది. అత్తయ్య ఆగండి, నేను వస్తున్నాను అంటూ తను కూడా వెళ్తుంది. అక్కడి నుంచి అత్తాకోడళ్ళిద్దరూ ఒక చెట్టు కిందకి చేరుకుంటారు. ఏంటి అత్తయ్య మీరు ఎలా భయపడ్డారు? అది పాము కాదు, పాములాగా చేపలు కూడా ఉంటాయి కదా, అదే చేప. నిబ్బో అందా, చేపకి పాము కూడా తేడా తెలియట్లేదా? నేల పాము అది. నాకు అసలు ఎంత భయం వేసిందో తెలుసా? ఇంట్లో పుల్లాగా నా మీద అరుస్తూ ఉంటారు, ఇప్పుడేమో పిల్లలాగా భయంతో పరిగెడుతున్నారు. నాకైతే భలే నవ్వు వచ్చింది అత్తయ్య. వస్తుందమ్మా, నవ్వు వస్తుంది, ఎందుకు రాదు? అది సరే గాని ఇద్దరం భోజనం చేసి మళ్ళీ చేపల ఆటకెళ్దామా? ఆ మాట వినగానే అనామిక, తప్పకుండా వెళ్దాం అత్తయ్య అంటుంది. ఇక చెరువుగట్టు మీద ఇద్దరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అబ్బా, ఈ చల్లని గాలికి ఈ పొలం మీదట భోజనం చేస్తా ఉంటే ఎంత కమ్మగుందో. నా చిన్నప్పుడు మా నాన్నతో పాటు పొలం వెళ్ళిన సంగతులు గుర్తొస్తున్నాయి. ఈరోజు మళ్ళీ నాకు ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చాయే అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఊరుకోండి అత్తయ్య, ఎవరైనా మనం ముందు వెనక దేవుడి దగ్గరికి వెళ్లాల్సిందే కదా, వెళ్ళాల్సిందే గాని నా బాల్యంలో ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు మిగిలిపోయాయి. నేను పుట్టినప్పుడు తల్లి చనిపోయింది, అందరు నన్ను తల్లిని మింగిన రాక్షసు అన్నారు. కానీ నా తండ్రి మాత్రం నా బంగారు తల్లి అంటూ దగ్గర తీసుకున్నాడు అంటూ మరింత ఏడవటం మొదలు పెడుతుంది శారద. శారద ఏడవటం మొదటిసారి చూస్తున్న అనామికకి ఏం చేయాలో అర్థం కాలేదు. అత్తయ్య, మీరు ఇలా ఏడవడం నేను మొదటిసారి చూస్తున్నాను. మీ గుండెల్లో ఏదో బరువుంది, అది ఇంకా మిమ్మల్ని వేధిస్తుంది. అసలు ఏం జరిగింది అత్తయ్య? చెప్పుకుంటే కదా పోయిద్ది, చెప్పండి అత్తయ్య. చెబుతా అనామిక, నాకప్పుడు 18 ఏళ్ళు, అచ్చని నీలాగి ఉండేదాన్ని. అందుకే అందరూ కూడా మీ మేనత్త పోలికలు నీకని వచ్చాయని అందరూ అంటా ఉంటారు కదా నిన్ను. అది నిజమే, నేను వయసులో ఉన్నప్పుడు అచ్చు నీలాగే ఉన్నాను. అత్తయ్య, అయితే నేను మీ వయసుకు వచ్చేటప్పటికి మీలాగే తయారైపోతానా? నేను నా బాధను చెప్పుకోవాలని అనుకుంటుంటే నువ్వేంటి నా మీద జోగులేస్తున్నావా? అయ్యో సారీ అత్తయ్య, చెప్పండి చెప్పండి. సరిగ్గా నాకు 18 ఏళ్ల వయసులో మా నాన్నతో పాటు సరదాగా చేపలు పట్టుకుందామని చెరువుకి వెళ్ళా. అప్పుడు నీళ్ళ నిండిపోయి ఉన్నాయి, బురదలో చేపలు తిరుగుతూ ఉన్నాయి. నాటిని పట్టుకుంటూ ఉన్నాడు. అప్పుడు నాన్న, నేను కూడా మీతో పాటు చేపలు పడతాను. వద్దమ్మా, ఈ బురదెందుకో కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. నాకు తెలిసి ఇక్కడ ఏమైనా ఊబుందేమో, నాకెందుకో భయంగా ఉంది. అయితే మీరు బయటకు వచ్చేయండి నాన్న, ఈ చేపలు సరిపోతేలే, వీటిలో కొన్ని అమ్మి కొన్ని మనం ఉంచుకుందాం. సరేనమ్మా, వస్తున్నాను అని అన్నాడు. అప్పుడే ఒక పెద్ద చేప కనబడింది. అమ్మా, అక్కడేదో చేప ఉంది, అది పెద్ద చేపలా ఉంది, ఉండు దాన్ని పట్టుకొస్తాను
అని దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు ఏమైంది ఏమో తెలీదు. నాన్న చేతికి ఏదో గుచ్చుకున్నట్టు అనిపించింది. నాన్న దాన్ని ఏం పట్టించుకోలేదు. చేప అయితే దొరికింది. ఇక దాన్ని తీసుకుని బయటకు వచ్చాడు. ఇద్దరం కలిసి అలా వెళ్తూ ఉండగా నాన్న నాతో, ఏదో చేతికి కుట్టిందమ్మా, వేలు బాగా నొప్పిగా ఉంది, ఉన్నట్టుండేంటో చలిజ్వరం వచ్చినట్టుగా అనిపిస్తుంది. తొందరగా హాస్పిటల్కి వెళ్దాం పదనా అన్నా. ఆ నాన్న అనోలేదు. ఇంతలో నాన్న కుప్ప కూలిపోయాడు. నోటి వెంట నొరగతో అక్కడికక్కడే చనిపోయాడు. అప్పుడు అర్థమైంది నాన్నని పాము గరిచిందని. అప్పటికి జరగాల్సినంత జరిగిపోయింది. అటుగా వస్తున్న సుబ్బయ్య బాబాయ్ నాన్నను భుజాల మీద వేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు. నేను బోర్ని ఏడుస్తున్నాను. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏడుస్తూనే ఉన్నారు. పుట్టినప్పుడే తల్లిని మింగేసింది, ఇప్పుడేమో తండ్రిని కూడా పొట్టను పెట్టుకుందే అని నాలుగు రకాలుగా మాట్లాడుతున్నారు. అప్పుడు సుబ్బయ్య బాబాయ్ అని ఉండేవాడు. నోరు మూసుకొని ఉండండి. తండ్రి చనిపోయి ఆ పిల్ల బాధపడుతుంటే మీరిలా మాట్లాడుతున్నారు అసలు? నిజానికి ఈ పిల్ల పుట్టిన తర్వాతే వాడి జీవితం మారింది. ఎప్పుడూ తాగి తిరిగేవాడు. ఈ పిల్ల వచ్చిన తర్వాత తాగుడు మానేసి బుద్ధిగా పనిచేసుకుంటా ఉన్నాడు. ఆస్తులు సంపాదించాడు. వీడు సంపాదించిన ఆస్తుల్లో ఎవరైనా సంపాదించారా? ఈ పిల్ల లక్ష్మీదేవి. వీడింటికొచ్చి లక్ష్మీదేవిని కూడా తీసుకొచ్చింది. మీరంతా నోరు మూసుకొని ఉండండి. అయితే ఈ లక్ష్మీదేవిని మీ ఇంటికి కోళ్ళగా చేసుకో బాబు. చేసుకుంటాను. నిజానికి నేను ఈ పిల్లకి మావయ్యనే అవుతాను. చిన్నప్పటి నుంచి బాబాయ్ బాబాయ్ అని అలవాటయ్యి బాబాయ్ అని పిలుస్తోంది. కానీ మీరందరూ అన్నందుకైనా నా ఇంటి కోడలుగా చేసుకుని ఈ అమ్మాయి దరిద్ర దేవత కాదు లక్ష్మీదేవత నిరూపిస్తాను అని అన్నాడు. ఆ తర్వాత కార్యక్రమం అంతా పూర్తయిపోయింది. సుబ్బయ్య చెప్పినట్టుగానే మీ మావయ్య ప్రసాద్కిచ్చి నాకు పెళ్లి చేశాడు. అప్పటి నుంచి మేము సంతోషంగానే ఉన్నాం. బాగా డబ్బు సంపాదించాం. అందరి నోర్లు మూయించాం. తర్వాత సుబ్బయ్య మావయ్య చనిపోయారు. మీ మావయ్యకి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయింది. ఇక అందరం ఇక్కడికి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయాం అంటూ జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆ మాటలు విన్న అనామిక, అయ్యో ఇంత జరిగిందా అత్తయ్య? అప్పుడు మా నాన్న నీతో పాటు లేడా? మీ నాన్ననే మా నాన్న వేరే వాళ్ళకి దత్తత ఇచ్చాళ్లే. వాళ్ళు అతన్ని బాగానే చూసుకున్నారు, పెళ్లి కూడా చేశారు. తర్వాత యాక్సిడెంట్లో మీ అమ్మ నాన్న చచ్చిపోతే నేను తెచ్చుకొని పెంచుకున్నాను. అత్తయ్య అయితే నేను కూడా దురదృష్టవంతురాలనేగా. నేను పుట్టిన తర్వాతే కదా అమ్మ నాన్న చనిపోయింది. తప్ప అనామేక అట ఎప్పటికీ మాట్లాడబాక. చావు పుట్టుకలు అనేవి భగవంతుని నిర్ణయాలు. దానికి మనం ఏ కారణం అవుతామో, ఎవరి నుదుటిని ఏమి రాస్తుంటుందో అదే కదా జరుగుద్ది. దానిలో పాపపుణ్యాలకి మనకి సంబంధం ఏమీ లేదు. మనం అదృష్టవంతులమో దురదృష్టవంతులం అనేది మనం చేసే పనుల ద్వారా కాలమే నిర్ణయించుద్ది. ఎప్పుడు నువ్వు అట్ట అనుకోబాక. అయినా నువ్వు ఎంత అదృష్టవంతురాలు కాబట్టి నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత రమేష్ జీవితం మారిపోయింది. ఉద్యోగం వచ్చింది, మంచి ఇల్లు కట్టాడు, జీతం పెరిగింది, మనం అందరం సంతోషంగా ఉన్నాం. ఇంకెప్పుడు కూడా ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడబాక అని అంటుంది. అందుకు అనామిక సరే అంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ భోజనం చేసి కాసేపు అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత శారద, అమ్మ అనామిక త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం పదా, మీ మావయ్యలు రమేష్ వచ్చుంటారు. అనామిక సరే అంటుంది. ఇద్దరు అలా వెళ్తుండగా అక్కడే ఉన్న నీళ్లలో చేపలు తిరుగుతూ ఉంటాయి. అనామిక ఇక్కడ చేపలు భలేగున్నాయే, బండ్లో చీర ఒకటి పెట్టాను, అది తీసుకునిరా. చీరతో చేపలు పడదాం. నాకు తెలియకుండా ఎప్పుడు పెట్టారు అత్తయ్య? నువ్వు చేపలకి వెళ్దాం అన్నావు కదా, అప్పుడే పెట్టా. ఎందుకన్నా ఉపయోగపడుతుందని పెట్టా. ఇప్పుడు ఉపయోగపడుతూ తీసుకొనిరా అని అనటంతో తను స్కూటీ దగ్గరికి వెళ్లి చీర తీసుకొని వస్తుంది. ఇక అత్తా కోడళ్ళు నీటిలో దిగి చేపలు పడతారు. ఇక సంతోషంగా వాటిని తీసుకొచ్చి ఇంటి దగ్గర వండి వాళ్ళ భర్తలకు వడ్డిస్తారు. వాళ్ళు దాన్ని తిని, అబ్బా భలే రుచిగా ఉన్నాయి, చెరువు చేపలనుకుంటా, ఎక్కడ దొరికే మీకు? ఇంటి వెంబడేమన్నా వచ్చాయే ఏంటి? అప్పుడు అత్తా కోడళ్ళిద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకొని నవ్వుతూ జరిగిన విషయం చెప్తారు. అది విని వాళ్ళు, అయితే రేపు మేం కూడా ఖాళీగానే ఉంటాం, అందరం కలిసి చేపల వేటకు వెళ్దాం అనటంతో అందరూ పెద్దగా నవ్వుకుంటారు. ఇక మరుసటి రోజు నిజంగానే అందరూ చేపల వేటకు వెళ్లి సరదాగా సమయం గడుపుతూ చేపలు తీసుకుని ఇంటికొస్తారు. ఈ వేసవి కాలంలో ఈ అత్తాకోడళ్లలాగా మీరెప్పుడైనా చేపల వేటకు వెళ్తే కింద కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం. నమస్తే. అవని, అనామిక ఇద్దరు కూడా తోటికోడళ్ళు. వాళ్ళకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఎప్పుడూ నాన్ వెజ్ వండుతూనే ఉంటారు. అయితే ఒకరోజు అత్తగారు కోడళ్ళిద్దరితో చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. రోజు ఆ చేపలు తీసుకుని వస్తున్నారు, కేజీ 600 పెట్టి తెస్తున్నారు.
రోజు 600 అంటే నెలకి ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించారా? అదే 600తో మనం నెల రోజులు కూరగాయలు తెచ్చుకోవచ్చు. కొంచెం ఆలోచించి ఏదైనా చెయ్యండి. అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేయబాకండి. అత్తయ్య, నేను అవనీకి ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను ఇవన్నీ ఇలా చేయకూడదు అని. కానీ తను నా మాట వింటేనేగా. ఒకరోజు చేపలు తినకపోయినా ఆ రోజంతా ఎదులా ఉంటుందని చెప్తుంది. అందుకే రోజు చేపలు తీసుకురావాల్సి వస్తుంది అత్తయ్య. లేదత్తయ్య, అక్క అబద్ధం చెప్తుంది. తనకే చేపలు తినకపోతే ఒంట్లో బాగడం లేదని డాక్టర్స్ ఎక్కువ తినమన్నారని చెప్పి రోజు అవే తెస్తుంది. వాళ్ళ మాటలు విన్నాక శారద, సరిపోయారు. ఒకరి మీద ఒకరు చాడీలు బాగానే చెప్పుకుంటున్నారులే. ఈ రోజు నుంచి ఇంట్లో ఎక్కడ నీ శ్వాసన వచ్చిందో నా చేతిలో మీరైపోతారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత తోటికోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటక్క నా మీద తోసేస్తున్నావు అంతా? నేనేం చేశానే? ఉన్నదే కదా చెప్పాను. నువ్వు మరి నా మీద కూడా చెప్పావు కదా. ఇప్పుడు ఒకరి మీద ఒకరు చెప్పుకున్నంత మాత్రాన లాభం ఏమీ లేదు, నష్టమే ఉంది. ఉపయోగమేముంది? ఇంట్లో చేపల కూర వండడానికి లేదు. చచ్చినట్టు రేపటి నుంచి పప్పు బెండకాయలు తింటమే. సరే అక్క, చేసేదేముంది, తప్పదు కదా అని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రోజు నుంచి ఇంట్లో చేపల కూర అన్న మాటే లేదు. రోజూ చేపలు తిని అలవాటు పడిపోయిన వాళ్ళిద్దరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అవని తన గదిలో కూర్చుని చాలా బాధగా, అబ్బా నేనేం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నా. ఏదో రకంగా చేపలు తెచ్చుకోవాల్సిందే అని అనుకొని తన భర్తకు తెలియకుండా తన జేబులో నుంచి డబ్బులు తీసుకుని ఇంటి వెనక గోడ దూకి మరీ చేపల మార్కెట్కి వెళ్తుంది. చేపల మార్కెట్లో అనామికాని చూసి ఆశ్చర్యపోతుంది. అనామిక చేపలమ్మాయి ఆమెతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటమ్మా, రోజు నీ దగ్గరే కదా చేపలు తీసుకునేది. ఈ రోజు ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? కేజీ 600 అయితే నీవు, లేదంటే నాకొద్దు. సరేనమ్మా తీసుకో, నీతో నాకెందుకమ్మా గొడవలో అని వాటిని ఇస్తూ ఉంటుంది. అదంతా చూసిన అవని, ఇప్పుడు అర్థమైంది నాకు. నాలాగే అక్క కూడా బావగారి జేబులో డబ్బులు తీసుకుని దొంగతనంగా ఇక్కడికి వచ్చిందనమాట. ఇప్పుడు ఇంటికెళ్ళి చేపల కూర ఎలా చేస్తుందో చూసి నేను కూడా అదే ఫాలో అవ్వాలి అని అనుకొని తను కూడా కొన్ని చేపలు తీసుకుని ఆమెకు తెలియకుండా అనామిక వెంటే వెళ్తుంది. అనామిక తన ఇంటికి వెళ్లకుండా మరో మార్గంలో వెళ్తూ ఉంటుంది. అదంతా చూస్తున్న అవని, ఏంటి ఇంటికెళ్లకుండా అక్క ఎక్కడికి వెళ్తుంది? కొంపదీసి ఫామ్ హౌస్కేం వెళ్ళడం లేదు కదా అని అనుకుంటూనే తన వెంట వెళ్తూ ఉంటుంది. అవని అనుకున్నట్టుగానే అనామిక ఫామ్ హౌస్ లోకి వెళ్తుంది. అది చూసిన అవని, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. అక్క ఇప్పుడు ఫామ్ హౌస్ లో చేపల కూర వండుకొని తిని తర్వాత ఇంటికి వస్తుంది కదా. అవని ఊహించినట్టుగానే అనామిక అక్కడున్న పుల్లలతో మంట వెలిగిస్తుంది. చేపలకి పెద్ద కర్రలు తగిలించి ఆ మంటల మీద కాల్చుకుంటూ తింటూ ఉంటుంది. అది చూసిన అవని, వామ్మో అక్క, నువ్వు మామూలు తిండిబుద్దుదాన్ని కాదు, చేపలు కాల్చుకుని మరీ తింటున్నావు. ఉప్పు కారం లేకుండా అలా ఎలా తినబుద్దవుతుందో ఏమో అని అనుకుంటూ ఉండగా అనామిక వాటిని కాల్చుకొని తనతో పాటు ప్యాకెట్లో కట్టుకోచుకున్నటువంటి ఉప్పు కారం తీసి వాటిపై వేసి తింటూ ఉంటుంది. అబ్బా ఇలా కూడా రుచిగానే ఉన్నాయి, కానీ చేపల వేపుడు అంత రుచి లేదు. రేపటి నుంచి ఏదో రకంగా ఇక్కడ వంట సామాన్లు పాత్రలన్నీ తెచ్చుకుని చేపల వేపుడు చేసుకుని తినాలి అని అనుకుంటూ ఉండగా అదే సమయానికి అవని తన మనసులో ఇలా అనుకుంటుంది. ఆ పంచయ్యక్క, నేను కూడా నీకు తెలియకుండా వచ్చి ఆ సామాన్ వాడుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది. అనామిక ఆ చేపలు తిన్న తర్వాత ఏమీ తెలియనట్టుగా అక్కడి నుంచి బయటకు వస్తుంది. అది గమనించిన అవని చటుక్కున దాక్కుంటుంది. ఇక తను వెళ్ళిపోయిన తర్వాత అవని కూడా అక్కడికి వెళ్ళి చేపలు కాల్చుకొని తింటుంది. నిజంగా ఎంత రుచిగా లేదు. రేపు మా అక్క అన్ని ఏర్పాట్లు చేస్తుంది కదా, అప్పుడు నేను ఆయన్ని వాడుకుంటా అని అనుకుని ఏమీ తెలియనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు అలా గడిచిపోతుంది. ఇక ఆ మరుసటి ఉదయం ఎప్పట్లాగానే తోటికోడలిద్దరూ కూడా కలిసి పనిచేసుకుంటూ ఉంటారు. భర్తలు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అనామిక వంటకు కావాల్సిన అన్ని పాత్రలు, కిరాణా సరుకులు అన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకొని ఆ బ్యాగ్ని ఇంటి వెనక గోడవతల పడేసి ఏమీ తెలియనట్టుగా అత్తగారి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. అత్తయ్య, నేను సుజాత వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. తను ఒకటే ఇంట్లో ఉందంట, నన్ను రమ్మని పిలిచింది. వెళ్ళొస్తాను, త్వరగా వెళ్ళి త్వరగా రా అమ్మా అని అత్తగారు కూడా అంటుంది. కోడలు సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అదంతా అవని గమనించి, అక్క నువ్వు వెళ్ళు, తర్వాత నేను వస్తాను అని అనుకొని అక్కడే ఉంటుంది. కొంత సమయం తర్వాత అవని కూడా అత్తగారితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అత్తయ్య, సుజాత దగ్గరికి అక్క వెళ్ళింది కదా, నన్ను కూడా రమ్మని ఫోన్ చేసింది. సుజాత దగ్గరికి నేను కూడా వెళ్తున్నాను, మీరు కూడా వస్తారా? నేను రానులే అమ్మా, నువ్వు వెళ్ళి త్వరగా ఇద్దరు కలిసి వచ్చేయండి. అందుకు అవని సరే అంటుంది.
ఇక తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక చేపలు తీసుకుని ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ చేపల వేపుడు చేసుకుని తింటూ ఉంటుంది. అబ్బబ్బబ్బా, ఎంత రుచిగా ఉందో, చాలా అద్భుతంగా ఉంది అనుకుంటూ లొట్టలేసుకుంటూ తింటూ ఉంటుంది. అదంతా అవని చూస్తూనే ఉంటుంది. అనామిక తను వెళ్ళిపోయిన తర్వాత అవని కూడా అక్కడికి వెళ్ళి చేపల వేపుడు చేసుకొని తింటూ సంతోషపడుతూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అనామికకి ఒకరోజు అనుమానం వస్తుంది. ఏంటి నేను కొంచెం ఉప్పు కొంచెం నూనె కదా వాడుకుంటున్నాను రోజు, వారులోపే అన్నీ అయిపోతున్నాయి, నాకెందుకు తేడా కొడుతుంది. కొంప తీసి అవని కూడా నాలాగే ఇక్కడికి వచ్చి నాలాగే చేసుకొని తింటుందా ఏంటి అని తనలో తాను అనుకుని ఎలా అయినా ఇది కనిపెట్టాలనుకుంటుంది. చేపలు అక్కడున్న చెట్టుకి తగిలించి ఏమీ తెలియనట్టుగా బయటకు వెళ్ళిపోతుంది. అవని 1 గంట తర్వాత అక్కడికి వచ్చి చేపల వేపుడు చేసుకుంటూ ఉంటుంది. ఏంటో మా అక్క చాలా పిచ్చిదిలాగా ఉంది. 6 రోజులు వస్తువులన్నీ కూడా అయిపోయినా కూడా కనిపెట్టలేకపోయింది. పాపం పిచ్చక్క అని అనుకుంటూ ఉండగా అనామిక అక్కడికి వస్తుంది. నాకు అది పిచ్చి నీకే. నేను ఇంత ఎండలో నడుచుకుంటూ ఇంత దూరం వచ్చి చేపల వేపుడు చేసుకుని తిని మరీ వెళ్తున్నాను. నీ వస్తువులు నువ్వు తెచ్చుకొని ఇక్కడ చేసుకోవచ్చుగా, మళ్ళీ ప్రత్యేకంగా నా వస్తువులే కావాలా? నేను ఎంత కష్టపడి దొంగతనం చేసి ఇక్కడికి వస్తున్నానో నీకేం తెలుసు? నువ్వేమో తేరగా తింటున్నావు. నీకు కావలసి నువ్వు తెచ్చుకోవచ్చు కదా. అక్క, నీ మరి సంగతి తెలిసిందే కదా. ఆయన తన జేబులో డబ్బులు తీస్తున్నానని కనిపెట్టేసి డబ్బులు సీక్రెట్గా దాచిపెడుతున్నాడు. అయినప్పటికీ నేను వాటిని ఏదో రకంగా తీసుకొని వస్తున్నాను. అవి తీయడానికే నాకు తల ప్రాణం తోక్కొస్తుంది. ఇంకా వీటిని కూడా డబ్బులంటే కష్టం కదక్క, నువ్వే అర్థం చేసుకో అక్క. సరే అయితే ఇద్దరం దొంగలమని తెలిసిపోయింది కదా. అయితే రోజు దొంగతనం చేస్తే మనం ఏదో ఒక రోజు పట్టుబడిపోతాం. కాబట్టి ఒకరోజు నేను మీ బావగారి జేబులో దొంగతనం చేస్తాను, ఒకరోజు నువ్వు మా మరిది గారి జేబులో నుంచి దొంగతనం చేయి. అప్పుడు ఒకరోజు గ్యాప్ వస్తుంది కాబట్టి వాళ్ళకి పెద్దగా అనుమానం రాదు. ఏమంటావు? ఆ మాట వినగానే అవని చాలా సంతోషపడుతుంది. నేనింకేమంటానక్క, సరే అంటాను. ఇద్దరం కలిసి చేపల వేపుడు చేసుకుని ప్రశాంతంగా తినొచ్చు అని అనుకుని ఇద్దరూ కలిసి చేపల వేపుడు చేసుకుంటూ ఉంటారు. ఇక ఇదంతా ఇలా ఉండగా సుజాత అత్తగారి దగ్గరకు వెళ్తుంది. అత్తయ్య, అనామిక అవని ఎక్కడా? చాలా రోజులైంది వాళ్ళని చూసి అని అంటుంది. ఆ మాట వినగానే శారద ఆశ్చర్యపోతుంది. అదేంటి, వాళ్ళు 6 రోజుల నుంచి నీ దగ్గరకు వస్తున్నారు కదా, నీకు ఆరోగ్యం బాగోట్లేదని. మీ ఆయన ఊరికెళ్తే నీ బాగోగులాళ్లే చూసుకుంటున్నారని చెప్పారు నాతో. లేదత్తయ్య, నా ఆరోగ్యం బాగానే ఉంది, మా ఆయన కూడా ఊర్లోనే ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరు కలిసి ఏదో చేస్తున్నారు. ఇప్పుడు నేను ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి, లేదంటే వాళ్ళ గురించి తప్పుగా అనుకుంటది. ఓ సుజాత అంటే ఇంకో సుజాత కూడా ఉందలే, యా సుజాత అనుకుంటలే అమ్మా. వాళ్ళు వచ్చేటప్పుడే కొంచెం ఆలస్యం అవుతుందిలే అమ్మా, నువ్వు వచ్చేళ్ళిన సంగతి నేను చెబుతాలేళ్ళు. అందుకు సుజాత సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు తోటికోడలిద్దరూ కలిసి అత్తగారి దగ్గరికి వచ్చి సుజాత దగ్గరికి వెళ్తున్నాను అని చెప్తారు. అత్తగారు సరే అంటుంది. వాళ్ళలా బయటికి వెళ్ళిన వెంటనే వాళ్లకు తెలియకుండా వాళ్ళ వెంటే వెళ్తుంది. ఇక వాళ్ళ భాగోతం అంతా బయటపడిపోతుంది. వాళ్ళు చేపల వేపుడు చేసుకునే సమయానికి అత్తగారు అక్కడికి వెళ్తుంది. ఓహో, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది మీరెందుకు ఇట్ట చేస్తున్నారు. చేపలు తినడానికి బలి నాటకం వేశారే. అసలు మీకు రోజు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నిజం చెప్పండి, లేకపోతే వాత పెడతాను అని గట్టిగా అరుస్తుంది. ఇక వాళ్ళు నిజాన్ని ఒప్పుకుంటారు. అదంతా విన్న శారద, చేచే ఇట్లాంటి పని చేస్తారని అసలు ఊహించలేదు, నోరు మూసుకుని ఇంటికి పదండి అని గట్టిగా అరుస్తుంది. వాళ్ళు సరే అని బాధగా ఇంటికి వెళ్తూ అక్కడున్న చేపల వేపుడు తీసుకెళ్దాము అంటే అత్తగారు కాళ్ళు విరగ్గొడతానని గట్టిగా అరవటంతో వాళ్ళు అక్కడి నుంచి పరుగులు తీస్తారు. అత్తగారు ఆ చేపల వేపుడు తింటూ, ఏదేవైనా వీళ్ళు భలే రుచిగా చేస్తారు, ఏపుడు మాత్రం రుచిగా ఉంది అని ఆమె తింటూ ఉండగా వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చి మాకు పెట్టండి అత్తయ్య అంటూ లాక్కుంటారు. ఇక దాన్నలా తింటూ ఉంటే అత్తగారు చూస్తూ మీరు మారరు అంటూ ఒక పెద్ద కర్ర తీసుకుంటుంది. ఇక తోటికోడలిద్దరూ నవ్వుకుంటూ అక్కడి నుంచి పరిగెడతారు. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.